విజయ్ ఫామ్ లో లేకపోయినా 180 crores హై బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు నాగవంశీ. గౌతమ్ చెప్పిన శ్రీలంక బ్యాక్ డ్రాప్ స్టోరీకి నాగవంశీ కనెక్ట్ అయ్యారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్, ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. 2 minutes 40 seconds ఉన్న ఈ ట్రైలర్ లో సూరి స్పై గా మారి ఒక జైలుకు వెళ్లడం, అక్కడ అనుకోకుండా తన అన్నని కలవడం, ఇక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్ మంచి హై ఇచ్చే విధంగా డిజైన్ చేశారని అర్థమవుతుంది. ఈ ట్రైలర్ తో స్టోరీపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. మూవీ ఇలా ఉండబోతుంది అని. అలాగే సత్యదేవ్ క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఆ విజువల్స్ గానీ మెయిన్లీ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తుంది. ట్రైలర్ లో కనిపించిన యాక్షన్ ఎపిసోడ్స్ ని, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ని అండ్ డైరెక్టర్ విజన్ ని అనిరుద్ మాత్రమే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక కాంక్రీట్ ప్రొటెక్ట్ ఇచ్చేశాడు. మరి ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది. చూసేయండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు.